ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. తెలంగాణలో విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లను ఆధునికీకరించేందుకు నివేదికలు సిద్దం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వార్తల వివరాలు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం నిన్న ఢిల్లీలో సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు. వేతన సంఘం ఏర్పాటు ద్వారా పే ప్యానెల్ సిఫార్సులను స్వీకరించేందుకు తగినంత సమయం లభిస్తుందని చెప్పారు. కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం త్వరలో జరుగుతుందని మంత్రి తెలియజేస్తూ, केंद्र सरकार के सभी कर्मचारियों के लिए 8th सेंट्रल पे कमीशन को मंजूरी दे दी है. 1947 से अब तक 7 पे कमीशन हुए हैं. 2016 में लास्ट पे कमीशन 7th पे कमीशन स्टार्ट हुआ था, तो 2026 में इसका टर्म कंप्लीट होता है. उससे वेल बिफोर 2025 में 8th पे कमीशन स्टैब्लिश करने से सफिशिएंट टाइम मिलेगा. అలాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్లో 3,985 కోట్ల రూపాయలతో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సంపద సృష్టి ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట వృద్ది రేటుపై అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని అన్నారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వివరిస్తూ, P4 అన్నాను, జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. P4 అనేది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పరిశ్రమలకు భూముల కేటాయింపులు, 10% మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయించడం వంటి అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలకు సంబంధించిన గోడ పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో విడుదల చేశారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, తెలంగాణలో రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని, 55,000 ఉద్యోగాలు కల్పించామని అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతోందని రేవంత్ రెడ్డి తెలుపుతూ, भारत जोड़ो के समय पर तेलंगाना राज्य के चुनाव समय पर 5 गारंटी वादा कर चुका है. हम चुनाव के समय पर तेलंगाना जनता को जो वादा किया था, हर वादा निभाने के लिए कोशिश किए. पिछले कुछ दिनों से 3 गारंटी वादा कर चुका है दिल्ली कांग्रेस पार्टी ने. आने वाले दिल्ली राज्य चुनाव में कांग्रेस पार्टी को किस लिए जिताना है और तेलंगाना राज्य में कांग्रेस पार्टी जीतकर क्या किया, आज पत्रकार मित्रों से मैं हमारे तरफ से हमारे वादा आपको सुनाने के लिए इधर हाजिर हुए. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ 5-6 మాసాలలోనే ఎంత అభివృద్ధి సంక్షేమం పరిగెడుతూ పనిచేస్తుందో
దానికి ఉదాహరణే 3 గ్రామాల్లో జరుగుతున్నటువంటి శంకుస్థాపనలే ఒక ఉదాహరణ. ఏదైతే వెలివిలి, చింతపర్రు, వడ్లవానిపాలెం ఈ 3 గ్రామాలలో కలిపి మరి ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ అంటే ఏదైతే త్రాగునీరు కోసం అక్షరాల 2,31,00,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది విభాగంలో నూతన సంస్కరణలను అమలు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లోని పట్టణ ప్రణాళికా విభాగాల్లో అనుసరిస్తున్న పద్దతులను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయనున్నామని పేర్కొన్నారు. భవన నిర్మాణదారులు అత్యంత సులువుగా ప్రభుత్వ అనుమతులు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాల్లోని వ్యవసాయ మార్కెట్లను ఆధునికీకరించేందుకు నివేదికలు సిద్దం చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడారు. హైదరాబాద్ సమీపంలోని కోహెడా వద్ద 400 ఎకరాల్లో అత్యాధునిక మెగా మార్కెట్ను నిర్మిస్తామని చెప్పారు. వీటితో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి పెద్ద మార్కెట్లను మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 118వ సంచిక ఈ నెల 19వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. తెలంగాణలో అంగన్వాడీ సేవలపై తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. హైదరాబాదులో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల సేవలపై ప్రతి నెలలో ఒకసారి ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రజాపాలనలో ప్రజల సంక్షేమమే లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి గర్భిణి, బాలింత, చిన్నారికి పోషకాహారం అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషాతో కలిసి ఆయా శాఖల అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పల్లె పండుగ కింద ఇంకా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. తెలంగాణలో విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లను ఆధునికీకరించేందుకు నివేదికలు సిద్దం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.